మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ కు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా చేసిన సంతకాల ప్రతులను తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. 1 కోటి మందికి పైగా చేసిన సంతకాలే ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజా నిరసనకు నిదర్శనమని, ప్రభుత్వం నిర్ణయంపై ఇది ఖచ్చితంగా రెఫరెండమే అని ఆయన తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఈ అక్టోబర్లో మొదలుపెట్టి ఈ రెండు నెలల కాలంలో ఎంతవరకు మనం పోగలిగామంటే 1 కోటి టార్గెట్ పెడితే 1,04,11,136 సంతకాలు వచ్చాయి రాష్ట్రం మొత్తం. ఇది ప్రజల్లోకి వెళ్ళి వాళ్లను చూపించి మీరు దీన్ని వ్యతిరేకిస్తుంటే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేయాలనుకుంటే సంతకం చేయండి అంటే చేసిన సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు అన్ని చోట్లకు రోడ్లలో బయటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చిన సంతకాలు ఒరిజినల్ స్వచ్ఛమైనవి. ఇందులో ఎలాంటి ఇది లేదు. ఇందులో మనకి ఇక్కడ చూస్తే శ్రీకాకుళం 4,02,833, విజయనగరం 3,99,908, పార్వతీపురం మన్యం 2,15,500, సీతారామరాజు జిల్లా 1,47,000, విశాఖపట్నం 4,19,200, అనకాపల్లె 3,73,000, కాకినాడ 4,06,000, బిఆర్ అంబేద్కర్ కోనసీమ 4,20,086, ఈస్ట్ గోదావరి 4,06,929, వెస్ట్ గోదావరి 4,19,650, ఏలూరు 3,60,008, కృష్ణ 3,77,336, ఎన్టీఆర్ జిల్లా 4,31,217, గుంటూరు 4,78,059, పల్నాడు 4,31,802, బాపట్ల 3,73,199, ప్రకాశం 5,26,168, నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా 6,30,040, కర్నూలు జిల్లా 3,98,277, నంద్యాల 4,05,500, అనంతపురం 4,55,840, శ్రీ సత్యసాయి జిల్లా 4,40,358, వైఎస్ఆర్ జిల్లా 4,80,101, అన్నమయ్య జిల్లా 2,60,500, చిత్తూరు జిల్లా 7,22,025, మొత్తం 3,71,136. మిగిలినవి ఇక్కడికి చేరిన సెంట్రల్ ఆఫీస్కు వీళ్ళు తయారు చేసిన 40,000, మొత్తం కూడితే 1,04,11,136 సంతకాలు, నికార్సైన సంతకాలు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణలో